తాత నమస్తే. ఏం చేస్తుంటారు? మేము ఇక్కడ కూకున్నాం ప్రస్తుతానికి. ఏ పని లేదు, పని చేయలేము, అందుకని ఇక్కడే కూకున్నాం. పెన్షన్ వస్తుందా? పెన్షన్ ఎంత? 4,000. 4,000 ఇవ్వట్లేదు అంట అందరికి. ఎవరన్నారు? ఎవరో కడుపు కానాడు కొత్తుంటారు ఆ మాటలో. ఏ నా మాట అంటావు? అసలు బయట పెన్షన్లు ఇవ్వట్లేదు, మొత్తం ప్రజలందరినీ మోసం చేస్తున్నారు పక్క నుంచి అని చెప్పి మరి వైసీపీ వాళ్ళు అంత గట్టిగా చెబుతుంటే జగన్మోహన్ రెడ్డి. వైసీపీ వాళ్ళు చెబుతారు, వాళ్ళకి అబద్ధం, వాళ్ళకి కూడు. వాళ్ళ ప్రభుత్వం కూడా అసలు ఏం పని చేయట్లేదంట కదా. చేయట్లా, ప్రభుత్వం ఏమి పని చేయట్లేదు అసలు. మరి ఏం పని చేయకుండా మరి మీకు పెన్షన్లు ఎట్లా ఇస్తున్నారని నువ్వు చెబుతున్నావు. ఎట్టిస్తున్నాడు? 4,000 ఇస్తున్నారు కదా. మరి వృద్ధులు అందరూ బాగానే ఉంటున్నారు కదా. వాళ్ళు డిపాజిట్లు కూడా కట్టుకుంటున్నారు, పోస్ట్ ఆఫీసులో కట్టుకుంటున్నారు, బ్యాంకుల్లో కట్టుకుంటున్నారు. 4,000తోటి మిగిలినవి వాడుకోగా మిగిలినవి కట్టుకుంటున్నారుగా. మరి అసలు ఇంకా ప్రభుత్వం ఎందుకు బాగు చేయట్లేదు? నువ్వేగా ప్రభుత్వం అసలు ఏం మంచి చేయట్లేదని చెబుతున్నావు, మళ్ళీ ఓ పక్కన నువ్వే చెబుతుంటే. నేను అది చెప్తా. దేనికి కారణం ఏంటి? ఏం పని చేయట్లేదు చెప్పు. ఏం పని చేయట్లా? పని ఎందుకు చేయట్లా? పని చేస్తుంది, ప్రభుత్వం పని చేస్తుంది. అంటే ఒకటి ఏంటంటే ఈ అవినీతి పరులు శిక్షించట్లా, అది కారణం. అసలు మనసుల్లో ఉండే అసంతృప్తి. అవినీతి పరులను పట్టించుకోవట్లేదు. మీరేం పట్టించుకోవట్లేదు అంటున్నారు, వాళ్ళేం అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు, లోపల వేస్తున్నారు మమ్మల్ని. అట్నే మాట్లాడతారయ్యా. అసలు పుట్టింది జగన్ పుట్టింది అందుకే అబద్ధానికి. మనం చూస్తానే ఉంటున్నాం కదా, ఇంటానే ఉంటున్నాం. మరి అసలు ఎందుకు వాళ్ళతో మాట్లాడటమే అనవసరం. మీరేమో మాట్లాడటం అనవసరం అంటారు, వాళ్ళేమో అసలు మమ్మల్ని చంపేస్తున్నారు, పొడి చేస్తున్నారు. ఏమీ లేదయ్యా, కొట్టాలా, మాట్లాడుకొని కొట్టాలా. ఏది అంత మాట అంటున్నారు? మమ్మల్ని కొట్టేస్తున్నారని వాళ్ళే చెబుతుంటే మాట్లాడుకొని కొట్టాలా. మాట్లాడితే కొట్టలేము, మాట్లాడుకొని కొట్టాలా. ఎందుకని అంటావు? ఎందుకని అంత అవినీతి ఉంది వాళ్ళ దగ్గర. అంత అవినీతి. అవినీతిగా కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెబుతుంటే నువ్వేమో అట్ట అంటావు. మరి ఏం చేశారు? మరి చంద్రబాబు నాయుడిని పెట్టారు, జైల్లో పెట్టారు. జైల్లో పెట్టినప్పుడు వాళ్ళు అవినీతి ఎట్ట జరిగిందని డాక్యుమెంట్ చూపించమంటే చూపించారా? చూపించలేదుగా. మరి ఎట్టా అవినీతి అయింది? మరి 16 నెలలు జైల్లో ఉన్నాడు. ఇది అవినీతికేనా లేకపోతే మంచిగాలు పెట్టారా? ఎట్ట పెట్టారు? సరే ఇవన్నీ కాదు కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే కనుక ఈ ప్రభుత్వాన్ని మీద ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసింది, ప్రజలందరూ నాయనక మళ్ళీ ఉన్నారు అంటున్నాడు. నిజమేనది? నిజమే, ఒప్పుకోవచ్చు దానికి. ప్రజల్లోకి వస్తున్నాడు కదా, ప్రజల్లోకి రోడ్లో పరదాలు కట్టుకొని వస్తున్నాడుగా. అంత జనం అంతా ఆయన ఇంటితే ఉండదు, అదే జనంలోకి వచ్చే ఉంటది. పాదయాత్ర చేస్తాడు. రాని రాని అంటున్నారండి. రాని అసలు ప్రజల్లో రాని ఆయన్ని రావట్లేదా ఇప్పుడు? ఎక్కడికి వెళ్ళినా సరే జనం వేలాదిగా మంది వస్తుంటే ఇంతమంది జనం అని చెప్పడానికి లేదు. బాగుంది, వాడి మాటలు బాగానే ఉన్నాయి. ఏం ప్రజలందరూ ఈ జంగిల్ రాజ్యం మీద విసిగెత్తుండారు, నా కోసం ఎదురు చూస్తున్నారు ప్రజలందరూ. వాడి కోసం ఎదురు చూస్తానే ఉన్నాం. ఎందుకో చెప్పు. ఎందుకు కొట్టడానికి? దేన్ని కొట్టేది అసలు? ఆయన అంటున్నాడు ఈ ప్రజలందరూ చంద్రబాబు నాయుడు బయటకు వస్తే తరిమేటట్టు. చంద్రబాబు నాయుడు కొట్టడు, ప్రజలే కొడతారు అండి. ప్రజలు కూడా మగవాళ్ళు కొట్టరు, ఆడవాళ్ళే చూస్తారు. ఏం తాత అంత మాట అంటావు? అసలుకి అసలు ప్రజల్లోకి రమ్మను అండి, ఆడవాళ్ళు కొడతారు కొట్టడం నేను చూపిస్తాను. ఎందుకంటారు? ఎందుకు? వాడు చేసిన పనులకి. నేనంతా మంచిగా చేశాను అక్క చెల్లెమ్మలకి అంటున్నాడుగా. చేశాడు, మంచిగా చేశాడు, ఫస్ట్ గా ఉంది. ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు మాట్లాడటానికి తావులేదు అసలు. అసలు ఎట్ట మంచి అవుతుంది. వాక్ స్వాతంత్రం లేదుగా. ఆయన అడుగు ఇవన్నీ కాదు, ఆయన అంటున్నది ప్రజల్లోకి వస్తాను, పాదయాత్ర చేస్తాను, మీ అందరి కష్టాలు తిరుగుతాను. అయ్యా పాదయాత్ర, ఆ పాదయాత్ర ఇక్కడికి వచ్చేయమను చూపిస్తాం. రాడంటారా? రాడు, వాడు మాత్రం రాడు, ప్రజల్లోకి రాడు. అదేంది ప్రజల్లోకి రాడంటారు? ఇప్పుడు ప్రజలకు మాటల వరకే అంతే.
ప్రజల్లోకి మాత్రం రాడు ప్రజల్లోకి రాడు అవకాశం లేదు. లేదు ఆయన అవకాశమే లేదు. మరి 2029 అధికారం మాదే, మేము వచ్చే 2.0 వాళ్ళు అట్నే మాట్లాడుతుంటారు. కింద పడ్డాడు ఏమంటాడు, నేనే గెలిచారంటాడు. అట్నే ఉంది ఇది. మరి 2.0 పరిపాలన ఏమంటారు? మరి ఈ పరిపాలన బాగానే ఉంది, పర్వాలేదు. ఈ పరిపాలన బాగానే ఉంది. మరి నేను వస్తే రప్ప అంటున్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డి. మరి అదే రప్ప మేము చూపిస్తాం ఇప్పుడు. ఆ రప్ప ఏందో వాడు వచ్చే మళ్ళీ ఎలక్షన్ వస్తుందిగా, అప్పుడు చూపిస్తాం. సరేగా ఎంత తిరుమల లడ్డు గురించి మీ అభిప్రాయం ఏంది? అసలు నిజంగా కల్తీ జరిగింది అనుకుంటున్నారా? అది మనకు తెలియదు, ఎందుకు వచ్చిన బాధ. దాని గురించి మాట్లాడు. ఇక్కడ మనకు జరుగుతుంది కాబట్టి దాన్ని బట్టి మాట్లాడాం. కానీ లడ్డు అవినీతి జరిగిందో, కల్తీ జరిగిందో, ఎడ జరిగిందో మనకేం తెలియదు కదా. వాళ్ళు చెప్పిన మాటలను ఎట్లా నమ్ముతాం? సరే, మరి జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే గనక మమ్మల్ని అసెంబ్లీకి వస్తే మాట్లాడనివ్వట్లేదు, అందుకే ప్రజలతోటి మేము డైరెక్ట్ అసెంబ్లీకి వచ్చా కదా మాట్లాడడానికి. వచ్చాడుగా ఆడికి మన అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు ఎంతసేపు ఉన్నాడు? ఉండాలి 10 నిమిషాలు. 10 నిమిషాల్లో ఏం మాట్లాడతాడు? ఇప్పుడు నువ్వు వచ్చి ఇక్కడికి వెళ్తే ఎంతసేపు అవుతుంది? ప్రతిపక్ష హోదా కావాలంటున్నాడు కదా. ప్రతిపక్ష హోదా కాదు, ప్రతిపక్ష హోదా వచ్చింది, జనంలోకి వస్తే వచ్చింది. జనంలోకి రాకపోతే రాదు. అంత మాట అంటారు. ఆయన జనంలోనే ఉంటున్నాడు అంటగా. ఆడయ్య జనంలో ఉంటుంది, తాడేపల్లి గొడవలో ఉంటున్నాడు. గోడవన్ ఏంది బాబాయ్? అంత పెద్ద ఇంటిని పట్టుకుని గోడవన్ అంటే గోడ ప్యాలెస్ కాదు అది, గోడవనా? అంత పెద్ద ఇంటిని పట్టుకొని ఉంటే ఏదో మాట్లాడతాడు వాడు ఇష్టం వచ్చినట్టు. ప్యాలెస్ అంటే మీరు ఏకంగా గోడవన్ అని చెప్పి ఎందుకు అనిపించింది మీకు అట్లా గోడవన్ అని? అక్కడ ఎవరు పోతున్నారు చెప్పులే. మామూలు మన అసలు వాళ్ళు అక్కడికి పోగలుగా లేదు. వాళ్ళ ముఠాయాక అక్కడికి పోయేది. అక్కడికి పోయినా కూడా వాడికి ఎన్ని ఆటంకాలు ఉంటున్నాయి. అసలు ఎందుకు ఇచ్చిన బాధ వాటితో మాట్లాడటం అవసరం. అంటే 2029 గెలిచే అవకాశం లేదు. గంట కూడా చెబుతా నేను.